హాయ్ నమస్తే అస్సలం వాలేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు మా ఆడబిడ్డ కూతురు పెళ్ళి వీడియో ఈరోజు అయితే పెడుతున్నాను. పెళ్ళి ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. చూడండి, ఇక్కడ ఫంక్షన్ హాల్ చూడండి ఎంత బాగుందో. ఇది లాస్ట్లో ఉంటుంది, మా ఊరికి లాస్ట్లో ఉంటుంది ఈ ఫంక్షన్ హాల్. అయితే చాలా బాగుంటుంది. పెళ్ళి కూతురికి అయితే నేను రెడీ చేసి అయితే తీసుకొని ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ బరీ ఫంక్షన్ చూద్దాం. తెల్లారి పెళ్ళి అనగా ఈ బరీ అయితే తీసుకొచ్చారు. ఈ బరీ ఆడపిల్లకైతే పెళ్ళి కూతురికి 11 జతల బట్టలు, ఇవి చక్కెర కుడకలు ఇవన్నీ తీసుకొస్తారు మగ పెళ్ళివారు. ఇవన్నీ అయితే తీసుకొచ్చి బరీ రస్మానా చేస్తారు. ఇప్పుడు బరీ రస్మానా చూద్దాం. ఫస్ట్ చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో, అసలు చాలా బాగా చేశారు డెకరేషన్. అయితే ఈ పెళ్లి భోజనాలు అయితే పెడుతున్నారు. భోజనాలు అయితే సూపర్గా ఉన్నాయి. బిర్యానీ, రోటీ, చికెన్, డబుల్ కా మీఠా ఇవైతే చాలా బాగున్నాయి. అందరైతే భోజనం చేస్తున్నారు. ఇంకా మేమైతే అందరం కూర్చొని అయితే లంచ్ చేస్తున్నాం. బిర్యానీ సూపర్గా ఉంది. ఇంకా పెళ్ళి కూతురుతో పాటు కూర్చొని మేమైతే భోజనం చేస్తున్నాం. బరీ తెచ్చిన రోజైతే పెళ్ళి కూతురికి ఇట్లా రస్మానా చేస్తారు. పువ్వులు అవి తలకు ఇట్లా కడతారు దండ వేసి. పెళ్ళి కూతురు అత్తగారు ఇది బరీ తీసుకొచ్చి చేస్తారన్నట్టు ఈ రస్మానా. ఈ రస్మానా అయితే చూద్దాము. ఇక మా సెహరీష్ అయితే రోటీ చికెన్ అంటే మా మనవాడికి మా సెహరీష్కి అయితే చాలా ఇష్టం. అదైతే తింటున్నాడు. మా వియ్యపురాలు, మా చెల్లె వాళ్ళ కూతురు, వీళ్ళందరికైతే నేను తీసుకెళ్ళి కూర్చోబెట్టి భోజనం పెట్టిస్తున్నాను. చికెన్ అయితే చాలా బాగుంది. చికెన్ కర్రీ, రోటీ సూపర్గా ఉంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా అమ్మాయి, మా వాళ్ళు వీళ్ళందరూ అయితే భోజనం చేస్తున్నారు. మా చెల్లె బిర్యానీ బాగుంది. హైదరాబాద్ నుంచి వచ్చారు వంట చేసేవాళ్ళు. వంట అయితే బాగా చేశారు. ఇంకా వడ్డిస్తున్నారు అందరికీ. పెళ్లి కూతురికి అయితే నేను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వచ్చేసాను. ఇంకా ఇప్పుడు ఖాజీ సాబ్ అయితే రాలేదు, ఇంకా నికా చదువుతారు ఇప్పుడు కాసేపట్లో. ఫస్ట్ అయితే భోజనాలు అయితే చేస్తున్నారు. ఇంకా ఖాజీ సాబ్ వచ్చేసారు, నికా అయితే చదివారు. పెళ్ళి కూతురికి అయితే వాళ్ళ అత్తమ్మ నల్లబూసలు వేస్తున్నారు. ఇదైతే అందరికీ మిశ్రీ, బాదం ఇవన్నీ పంచి అందరికీ గంధం పెట్టేసి అది నల్లబూసలు అయితే కడతారు.
పెళ్లి కూతురు ఇప్పుడైతే కట్టేశారండి నల్ల పూసలు కట్టేటప్పుడైతే అందరూ పెద్దవాళ్ళందరూ చుట్టుపక్కనే ఉండాలి. వాళ్ళ అత్తగారు అయితే నల్ల పూసలు వేసేశారు. వాళ్ళ ఆడపడుచులు వాళ్ళందరూ అయితే వచ్చి నల్ల పూసలు అయితే కట్టేశారు. ఆడపిల్లకు నల్ల పూసలు వేయంగానే ఎందుకండి అత్తారింటికి వెళ్ళిపోతుంది అన్న దుఃఖంలోనే ఆడపిల్ల ఉంటుంది. చూడండి ఎంత దుఃఖంగా ఉందో అసలు అమ్మాయి. పెళ్లి కూతురు ఎన్ని రోజులుండి ఇదొక బంధం ఏర్పడ్డది కొత్తది అనేటటువంటి ఫీలింగ్లో ఉంటుంది ఆ అమ్మాయి. అందరూ స్వీట్ తినిపించి కంగ్రాట్స్ చెప్తుంటారు పెళ్లి కూతురికి. ఇంకా నెత్తి మీద అయితే తల మీద ఈ మిసిరి బాదం ఇవన్నీ వేస్తారన్నట్టు తలపై తలంబ్రాల లెక్క అందరికీ పంచేస్తారన్నట్టు. ఈ ప్యాకెట్స్ చేసి అందరికీ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ పంచేస్తారన్నట్టు. ఇవి చూడండి వాళ్ళ అత్తయ్య ఎట్లా విసిరేస్తుందో. ఈ మంటపం మొత్తం అట్లా మిసిరి బాదం ఇవన్నీ విసిరుతారన్నట్టు. ఇంకా బంగారు వస్తువు తెచ్చినట్టుంది వాళ్ళ అత్తయ్య. ఆ అమ్మాయికి అయితే తొడిగిస్తున్నారు. ఇక్కడ భోజనాల దగ్గర అయితే పెళ్ళి కొడుకుని అయితే తీసుకొని వచ్చారు భోజనం దగ్గరికి. పచ్చటి వాతావరణం చూడండి ఎంత బాగుందో. ఈ ఫంక్షన్ హాల్ కొత్తగా కట్టారు, చాలా బాగుంది. చాలా ప్లేస్ ఉంటుంది, కార్ పార్కింగ్ అవన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది ఫంక్షన్ హాల్. పెళ్ళి కొడుకు బామ్మర్ది కొసరి అయితే వడ్డిస్తున్నారు. లెగ్ పీసులు అవన్నీ మగ పెళ్ళి వారికి మర్యాదలు చేయాలి కదా, మర్యాదలు అయితే బాగా జరుగుతున్నాయి. అందరూ సప్లై చేస్తున్నారు మగ పెళ్ళి వారికి. ఇంకా భోజనాలు అయితే అందరూ చేశారు, వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఇదైతే వలిమా డిన్నర్ చూడండి చాలా బాగుంది. కుర్బానీకా మీఠా చేశారు, మటన్ బిర్యానీ, రోటీ, చికెన్ చాలా బాగుంది. ఇది వలిమా రోజు అయితే పెళ్ళి కొడుకు పెళ్ళి పిల్లకైతే చాలామంది గిఫ్ట్లు ఇస్తే అది ఇప్పుడైతే ఇప్పాలి అన్నట్టుగా వాళ్ళు తీయమంటున్నారు. వాళ్ళిద్దరు కలిసి అయితే తీస్తున్నారు. వరుసకు మరదన్లు అవుతారు కదా, వాళ్ళు తీసుకొస్తారు అన్నట్టు గిఫ్ట్లు. పెళ్ళి కూతురు చూడండి ఈరోజు వలిమా కదా, గ్రీన్ డ్రెస్ మీద చాలా బాగుంది పెళ్ళి కూతురు. నేనైతే ఇంతవరకు అయితే వీడియో తీశాను. ఇంకా మేమందరం అయితే ఫోటోలు దిగుతున్నాము పెళ్ళి కూతురుతో. పెళ్ళి కూడా బాగా జరిగింది, వలిమా కూడా బాగా జరిగింది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. జోడీ కూడా చాలా బాగుంది. అబ్బాయి వాళ్ళు కూడా చాలా మంచివారు, అందరూ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మేమైతే
అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఫోటోలు అయితే దిగాము. ఈ వలిమా వరకు అయితే వీడియో నేను కొన్ని బిట్స్ అయితే తీశాను. ఇంకో ప్రోగ్రామ్ తోటి మళ్ళీ కలుద్దాం. చూడండి ఫాతిమాస్ కిచెన్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.